హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు బిగ్ బాస్ సీజన్ 5 అండ్ నాకు ఇష్టమైన మీ అందరికి ఇష్టమైన మానస్ అన్న మనతో పాటు ఉన్నారు. స్మాల్ చిట్ చాట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అన్న. హాయ్ డార్జన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంత బిజీ స్కెడ్యూల్లో నాకు వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి. సిన్సియర్లీ బయటకు వచ్చిన తర్వాత కూడా ద వే యూ హ్యావ్ షోన్ యువర్ లవ్ అండ్ రెస్పెక్ట్. అండ్ బిగ్ బాస్ అంటే నువ్వు కూడా చాలా, నీకు కూడా బాగా ఇష్టం కదా బిగ్ బాస్ అంటే. అది కనిపిస్తుంది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అన్న. అండ్ అందరూ మిమ్మల్ని బాగా క్వశ్చన్స్ అడిగి అవే ఉండొచ్చు, బట్ స్టిల్ మనం ఒకసారి మళ్ళీ కొత్త ట్రై చేద్దాం తప్పకుండా. సో బిగ్ బాస్ జర్నీ చెప్పాలంటే ఏం చెప్తారన్న మీకు? బాస్ జర్నీ ఎమోషనల్ జర్నీ బేస్గా. అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. సో మన లైఫ్లో ఎక్కువ ఫేస్ చేయలేని సిచ్యువేషన్స్ ఏవైనా ఉన్నాయంటే బిగ్ బాస్ హౌస్లో అన్ని ఫేస్ చేస్తారు మీరు. అండ్ వెన్ యూ కమ్అట్ ఆఫ్ అ బిగ్ బాస్ హౌస్ నువ్వు ఎమోషనల్గా బ్యాలెన్స్ ఉంటావు. ఇంకా ఏదన్నా సరే నీకు పెద్దగా చిన్నగా ఏమి అనిపించదు, ఈజీగా చేసేస్తావు. సో ఇట్స్ అ రోలర్ కోస్టర్ రైడ్. బిగ్ బాస్ జర్నీ ఇస్ అ రోలర్ కోస్టర్ రైడ్. అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి. సో ఫైనల్ డెస్టినేషన్ ఇస్ ఇంపార్టెంట్. హౌస్ మొత్తంలో చూసుకుంటే హైలీ మెచ్యూర్. ఏదైనా డిసిషన్ తీసుకోవాలి లేదంటే ఏదైనా చెప్పాలి అంటే మీరే నాకు అనిపించింది. అండ్ టు బి హానెస్ట్ బాటమ్ మై హార్ట్, అలా ఎలా వచ్చింది అన్న? చిన్నప్పటి నుంచే లేకపోతే ఎలా వచ్చింది? యా అంటే పేరెంట్స్ వాళ్ళు మనల్ని, అమ్మ ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్, సో ఎంతోమంది పిల్లల్ని ప్రయోజకులుగా చేసింది. సో అలానే ఫస్ట్ హౌస్ అన్నది కరెక్ట్గా ఉంటే, ఇంట్లో వాళ్ళు కరెక్ట్గా ఉంటే తర్వాత బయట వాళ్ళ గురించి ఆలోచించవచ్చు. సో నేను కూడా అలాగే పెరిగాను. ఓకే. బట్ ఇంట్లో పెంపకం ఒకటైతే సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ లెవెల్ ఆఫ్ పేషెన్స్ కానీ అండ్ ఆ లెవెల్ ఆఫ్ హార్డ్ వర్క్ కానీ, ఓపిక మెయిన్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ద్వారా నాకు వచ్చింది ఓపిక. చాలా పేషెన్స్. ఎగ్జాక్ట్లీ. సో మూవీ ఇండస్ట్రీలో ఎవరికైనా ఒక ప్యాషన్ ఉంది, వాళ్ళు ఏదైనా ప్రూవ్ చేయాలనుకుంటే మూవీ ఇండస్ట్రీకి వస్తే ఈ లెవెల్ ఆఫ్ పేషెన్స్ అనేది వచ్చేస్తుంది. సో మేబీ పేరెంట్స్ అండ్ మూవీ ఇండస్ట్రీ రెండు కూడా నాకు రెండు పిల్లర్స్ లాగా. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ కంపోజ్డ్ అన్నది నాకు ఈ రెండు రీజన్స్ వల్ల అనిపిస్తుంది. ఆఫ్టర్ బిగ్ బాస్, బిఫోర్ బిగ్ బాస్ అండ్ చూసుకుంటే మీ ఫ్యాన్ పేజెస్ కానీ, మీకు పెరిగే ఫాలోయింగ్ కానీ, మిమ్మల్ని ఇష్టపడే అందరూ కూడా గ్రాఫ్ చూసుకుంటే ఎలా అనిపిస్తుంది అన్న? సీరియస్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాజ్ నేను నాలానే ఉన్నాను, బయట ఎలా ఉన్నానో తర్వాత హౌస్లో కూడా అలానే ఉన్నాను. ఎక్కువ ఆలోచిస్తాను అండ్ ఏదైనా మాట అనే ముందు ప్రతిసారి ప్రతి ఒక్కరు హౌస్లో హర్ట్ అయ్యేది ఏంటి ఇన్సిడెంట్స్ అని చూసుకుంటే ఒక మాట వల్ల హర్ట్ అయ్యే సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఆ మాట అనే ముందు వై డోంట్ వీ నో థింక్ అబౌట్ ఇట్. ఓకే. ఈ ఒక కోణంలోని ఒక 2-3 వీక్స్ నాకు అడ్జస్ట్ అవ్వడానికి 2-3 వీక్స్ పట్టింది. బట్ ఆఫ్టర్ దట్ దిస్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. ఇదే మోటివ్తో నేను ఐ వాజ్ బీయింగ్ మై సెల్ఫ్ ఇన్ ద హౌస్. బట్ బయటకు వచ్చిన తర్వాత ఇంతమంది అభిమానిస్తారు అనేది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ సీరియస్లీ స్పీకింగ్ ఐ డెంట్ గో ఇన్ విత్ అ పిఆర్ టీమ్. నాకు ఒక పిఆర్ టీమ్ లేకుండే. అందరూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా అనుకునే వాళ్ళు. సో వీళ్ళే నాకు సపోర్ట్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇది రెట్టింపు ఉత్సాహం మనకి ఇస్తుంది, వీళ్ళందరినీ చూసేసరికి ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అంటే జెన్యున్గా కొన్ని ఫ్యాన్ పేజెస్ నేను చూశాను, వాళ్ళు మాట్లాడే ప్రతి మాట నేను ఏదో ఒక సందర్భంలో హౌస్లో అనుకున్నవే. ఇవన్నీ అరే ఇలా 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 అని అనుకుంటే నేను అనుకున్నది ప్రతి ఒక్కటి అంటే ఎంతలాగా కనెక్ట్ అయ్యారు నాకు, నా మనసులో ఉన్న మాటను కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అన్నది వాళ్ళ పోస్ట్ రూపం ద్వారా కానీ వాళ్ళ ఎడిట్స్ రూపం ద్వారా కానీ నేను చూసినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ రియలీ హ్యాపీ. అంటే సిన్సియర్గా వాళ్ళని అభిమానించి ఆ పోస్ట్ అన్ని పెట్టడం జరిగింది కాబట్టి దే నో మీ యాజ్ అ పర్సన్. ఇంకా నేను ఎలా ఫీల్ అయ్యానంటే ఎస్ వీళ్ళు నాకు జెన్యున్గా కనెక్ట్ అయిపోయాను. బికాస్ ఆ పోస్ట్ చూడగానే నీకు అర్థమైపోద్ది, అరే ఇది నేను యాజ్ ఇట్ ఈస్ అనుకున్నాను కదా అని. సో ఐ ఫెల్ట్ రియలీ రియలీ హ్యాపీ అండ్ ఐ హోప్ ఐ విల్ కీప్ అప్ టు దేర్ ఎక్స్పెక్టేషన్స్. అండ్ ఇట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ద హోస్ట్ ఎవరైతే నాగార్జున గారు ఉన్నారో అందరికీ అన్ని స్టేట్స్మెంట్స్ ఇస్తాడు, అందరికీ అన్ని ఇస్తాడు. మీ దగ్గరికి వచ్చేసరికి అలా మాత్రం మాటలు రావా లేకపోతే ఏంటో నాకు అర్థం కాదు. ఇట్స్ మై ఒపీనియన్, ఓవరాల్ మై ఒపీనియన్. ఏంటన్నా అసలు మీ దగ్గరికి వచ్చేసరికి అలా జస్ట్ అలా వదిలేస్తారా అన్నట్టు అనిపించింది. వాట్ డూ యూ ఫీల్? అంటే సి నాగ్ సార్ వాజ్ లైక్ ఈ సీజన్లో మాత్రం హీ వాజ్ వెరీ క్వర్కీ, స్పాంటనిటీ ఉండే. అండ్ అట్ ద సేమ్ టైమ్ సర్ వాజ్ లైవ్లీ, వెరీ లైవ్లీ. జోష్,
ఎగ్జైట్మెంట్ అండ్ ద వే హీ యునో ప్రీవియస్ సీజన్తో కంపేర్ చేసుకుంటే హీ వాజ్ ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లో హీ వాజ్ గివింగ్ హిస్ 100%. చాలా బాగా ఇస్తుండే అండ్ వీ ఫెల్ట్ రియలీ హ్యాపీ. సార్ చాలా లైవ్లీగా ఉన్నారు, చాలా జోష్గా ఉన్నారు అండ్ హ్యాండ్సమ్ యాజ్ ఎవర్. సో ఎవ్రీ వీకెండ్ యాజ్ అ కంటెస్టెంట్ మేము నాగ్ సార్ నుంచి ఒక చిన్న అప్రిసియేషన్ అనేది, తిట్టైనా పర్వాలేదు, ఒక కాంప్లిమెంట్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, తిట్టినా పర్లేదు, మేము భరిస్తాం. దట్ విల్ యునో బూస్ట్ అప్ యువర్ గేమ్. నువ్వు తిట్టావు అంటే నెక్స్ట్ వీక్ అయినతో ఏదైనా మనం అనిపించుకోవాలి అని విల్ ట్రై. అప్రిషియేట్ చేశారంటే టు కీప్ అప్ ద ఎక్స్పెక్టేషన్ ఇంకా మనం ట్రై చేస్తాం. సో ఈ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే నాగ్ సార్ ఇంపాక్ట్ అన్నది వీకెండ్ చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. సో నేను యాజ్ అదర్ కంటెస్టెంట్స్ కూడా ఐ వాజ్ యునో వెయిటింగ్ ఫర్ స్మాల్ కాంప్లిమెంట్ ఆర్ ఏదైనా సరే, సజెషన్ కానివ్వచ్చు, కాంప్లిమెంట్ కానీ ఏదైనా సరే. సో నేను సార్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఎక్కువ సజెషన్స్ ఇస్తుండే సార్, సో ఐ వాజ్ లైక్ ఓకే ఇంకా బెటర్గా చేయాలి. సో ఇట్ నెవర్ స్టాప్ మీ. నాగ్ సార్ ఇచ్చే సజెషన్స్ని నేను ఫాలో అయ్యి ఐ యూస్ టు బెటర్ మై గేమ్. ఎవ్రీ వీక్ ఐ యూస్ టు బెటర్ మై గేమ్. కాంప్లిమెంట్ ఇచ్చుంటే ఇంకా బూస్ట్ వేరే లెవెల్గా ఉండేది. కొంచెం డౌట్స్ ఉండే, నాకు కూడా సెల్ఫ్ డౌట్స్ ఉండే, అరే మేబీ నేను ఎక్కడైనా సరిగ్గా చేయట్లేదేమో, దట్ ఈస్ ద రీజన్. మేబీ మీరు కంప్లీట్లీ ఫుల్ ఉన్నారేమో అందుకోసం ఐ థింక్ సో. మేబీ అంటే నాకు అనిపించేది ఏంటి అంటే అరే మేబీ ఎక్కడైనా నేను సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు ఆర్ నాకంటే ఎవరైనా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నారేమో, మేబీ దిస్ ఇస్ ద రీజన్. లోపల బాధ ఉండేది. అట్ ద సేమ్ టైం ఐ నెవర్ డౌటెడ్ మై సెల్ఫ్. సో ఐ కెప్ట్ ఆన్ గోయింగ్. నన్ను నేను సెల్ఫ్ అసెస్ చేసుకొని, సెల్ఫ్ మోటివేట్ చేసుకొని, నేను అందరి కోసం ఉండే లైక్ ఎవరైనా సరే ఇఫ్ దే నీడెడ్ అ షోల్డర్ టు క్రై ఆన్ ఆర్ షోల్డర్ టు యునో లైక్ ఒక హియరింగ్ ఎయిడ్ కావాలి అంటే డెఫినెట్లీ ఐ వాజ్ దేర్ బై దేర్ సైడ్. నెక్స్ట్ క్వశ్చన్ అదే, ప్రతి బాధ చెప్పుకోవాలి ఏదైనా చెప్పుకోవాలి అంటే ఫస్ట్ మీ షోల్డరు, మీ ఇయర్ ఇట్లా ఉంటుంది ఎవ్రీ కంటెస్టెంట్. అండ్ మీకు ఇష్టం ఉన్న కంటెస్టెంట్స్, ఇష్టం లేని కంటెస్టెంట్స్ కూడా వచ్చి మీకు చెప్పుకునేవాళ్ళు. నాకు ఐ డోంట్ లైక్ టు సీ ఎనీవన్ సాడ్. నాకు బేసికలీ ఎవరైనా బాధలో చూశాను అంటే ఐ కాంట్, నాకు బాధేసేస్తుంది. ఎవరైనా సరే ఒక మనిషి బాధపడుతున్నాడు అంటే ఇట్ ఈస్ అవర్ మినిమం రెస్పాన్సిబిలిటీ టు ఆస్క్ హౌ ఆర్ యూ డూయింగ్ ఆర్ వాట్ కెన్ ఐ డూ టు మేక్ యూ ఫీల్ బెటర్. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ ఐ ఫీల్. సో నాకు ఎవరైనా సరే బాధగా ఉన్నారంటే నేను తట్టుకోలేను. ఐ జస్ట్ గో టు దెమ్, ఐ జస్ట్ ట్రై టు talk to them. I'm not an entertainer. I don't crack jokes. బట్ నేను వాళ్ళ బాధను అర్థం అయితే చేసుకోగలను. యా, సో నాకు అది ఇష్టం. ఇట్ ఈస్ లైక్ మనం బాధపడినప్పుడు వాళ్ళు ఉంటారు కదా, హెల్పింగ్ ఈచ్ అదర్ ఇస్ ద మినిమం థింగ్ దట్ వీ కెన్ డూ. సో ద లీస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ ఇస్ యునో ట్రై టు బీ అ హియరింగ్ ఎయిడ్. సో అదే నాకు చాలా ఇష్టం అనమాట. సో అందరు అనుకుంటారు లైక్ చాలామంది ఒపీనియన్స్ ఉంటాయి అందరికీ, ఏదో హెల్ప్ కావాలని పొందడానికి కోసమో అది ఇది అని అనుకుంటారు, కానీ నాట్ ఎట్ ఆల్ దట్. ఐ లైక్ టు యునో బీ అ షోల్డర్, హెల్పింగ్ షోల్డర్ ఎవరికైనా సరే. అండ్ సటిల్గా ఉండడానికే ట్రై చేస్తాను. ఐ డోంట్ ఎక్కువగా మరీ ఇన్వాల్వ్ కూడా అయిపోను. ఐ నెవర్ క్రాస్ ద లైన్, అట్ ద సేమ్ టైమ్ ఐ ట్రై టు బీ అ హెల్పింగ్ ఫ్రెండ్. మానస్ అన్న బిఫోర్ బిగ్ బాస్లో లిటిల్ అంటే లైక్ సీరియల్ ఆర్టిస్ట్ ఇంత ఫ్యామిలీ ఆడియన్స్ కొంతమంది తెలుసు. వచ్చిన కంటెస్టెంట్ అందరూ కూడా రవి గారు కావచ్చు, షన్ను కావచ్చు, వీళ్ళందరూ కూడా ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్. సో వెన్ యూ ఫీల్ ఎప్పుడైనా అనిపించిన లైక్ వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంది కదా మనకి ఏమన్నా? ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఇనిషియల్ 2 weeks అయితే ఇదే థాట్ ప్రాసెస్ ఉండే టాజన్. నాకైతే మాత్రం ఐ వాజ్ కన్ఫ్యూజ్డ్. ఎంటర్ అయిన సెకండ్ డే అనుకుంటా, ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే, ఎవ్రీవన్ వర్ టాకింగ్ అబౌట్ ఇన్స్టాగ్రామ్ నీ ఫాలోవర్స్ ఎంత, ఫేస్బుక్ ఫాలోవర్స్ ఎంత, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఎంత, నువ్వు ఏం చేసావు. ఇప్పటికీ కూడా లైక్ ఈవెన్ ఆఫ్టర్ 8-9 weeks, నేను హౌస్లో ఉన్న 8-9 weeks తర్వాత కూడా నన్ను అడగకుండా నా ఫ్రెండ్స్ని అడుగుతుండే లైక్ మానస్ ఏం చేశాడు ఇంతకుముందు. సో దీస్ వర్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అదర్ కంటెస్టెంట్స్ వర్ ఆస్కింగ్. సో నాకు ఒక బిగ్ బాస్ ఎంతూజియాస్ట్, ఐఎమ్ నాట్ అ బిగ్ బాస్ ఎంతూజియాస్ట్. నేను అంతగా ఫాలో అవ్వలేదు బిగ్ బాస్. కాజలకంతా ఎవరు కాదు. సో నేను అంతగా అయితే ఫాలో అవ్వలేదు. సో నాకు ఒక థాట్ ప్రాసెస్ అవుతుంది కదా లైక్ మేబీ సోషల్ మీడియా ఫాలోయింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అని నేను అనుకునేవాడిని. బట్ దెన్ వీక్ బై వీక్ సేవ్ అవ్వకుంటూ వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ ఓకే
ఇది కాదు, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సంథింగ్ ఇస్ ఎల్స్. అంటే బిగ్ బాస్ హౌస్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, నీ ప్రీవియస్ కాదు, నీ ప్రెజెంట్ ఏంటి, హౌ ఆర్ యూ ఇన్ ద హౌస్, హౌ ఆర్ యూ పర్ఫార్మింగ్, హౌ ఆర్ యూ ట్రీటింగ్ అదర్స్. ఓకే. నాగ్ సార్ కూడా ఒక ఎపిసోడ్లో అన్నారు, గుడ్ బిహేవియర్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఈ రెండు ఆస్పెక్ట్స్ బిగ్ బాస్ హౌస్లో గుడ్ బిహేవియర్ ఇస్ ఇంపార్టెంట్ అండ్ సన్నీకి అంటున్నప్పుడే ఇది కూడా. సో గుడ్ బిహేవియర్ ఇస్ ఇంపార్టెంట్. గుడ్ బిహేవియర్ అన్నది చాలా ఇంపార్టెంట్ బికాస్ పీపుల్ సీ యూ యాజ్ అ పర్సన్. నువ్వు ప్రీవియస్ ఏం వర్క్ చేసావు అన్నది కన్సిడరేషన్ కాదు. నువ్వు ఇప్పుడేం చేస్తున్నావు హౌస్లో, నువ్వు నీ తోటి కంటెస్టెంట్స్ని, నీ తోటి హౌస్ మేట్స్ని నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు, నీ ప్రీవియస్ ఫేమ్ ఉంది కదా అని వాళ్ళు నువ్వు తక్కువ చేస్తున్నావా, లేకపోతే నువ్వు పర్సన్లా ట్రీట్ చేస్తున్నావా, ఇది చాలా ఇంపార్టెంట్. సో అది నేను గ్రాడ్యువల్లీ ఐ అండర్స్టూడ్. ఇనీషియల్గా నా డౌట్స్ నాకు ఉండే, మేబీ ప్రీవియస్ ఫేమ్ ఇస్ ఇంపార్టెంట్, ప్రీవియస్ ఫేమ్. అండ్ అబ్జర్వేషన్ కూడా ఏం చేశానంటే, హౌస్ మేట్స్ కూడా కొంతమంది కంటెస్టెంట్స్ కూడా ప్రీవియస్ ఫేమ్ ద్వారా ఫ్రెండ్షిప్ చేశారు. ఎస్, వాంటెడ్లీ. సో అదైతే నాకు క్లియర్గా అబ్జర్వేషన్ ఉండే, వాళ్ళతో ఉంటే కొంచెం మనకు కూడా సేఫ్ జోన్. ఎగ్జాక్ట్లీ మేబీ అదైతే నేనైతే అబ్జర్వ్ చేశాను. దట్ ఐ డింట్ లైక్. సో దట్స్ ద రీజన్, ఎవరైతే జెన్యున్గా ఉన్నారో వాళ్ళతోనే నేను ఉండే. ఎస్. అండ్ మానస్ అన్నకి అందరూ వచ్చి చెప్తుంటారు, అందరూ వచ్చి మీ బాధ చెప్తుంటారు. వెన్ యూ ఫీల్, మీరు ఎప్పుడైనా అంటే అన్న ఫీలింగ్, ఎప్పుడైనా ఏడ్చిన ఫీలింగ్, ఎప్పుడైనా చాలా బర్స్ట్ అయిన ఫీలింగ్? బర్స్ట్ అయిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి టార్జన్. అంటే ఎమోషనల్గా, అంటే ఫిజికల్లీ, ఎమోషనల్లీ మేము ఎప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా నువ్వు చూస్తే ఎక్కువ గెలవలేదు. మేము ఓడిపోతూ వచ్చాం, టాస్క్ గెలుస్తున్నాము బట్ ఓడిపోతున్నాం, గెలుస్తున్నాము కానీ ఓడిపోతున్నాం. అంటే ఫైనల్ ఎండ్ రిజల్ట్ విన్ ఉండట్లేదు. అవును, టాస్క్లో 100% ఇస్తున్నాము, ఎండ్ రిజల్ట్ లూజింగ్ ఉండదు. సో ఫిజికలీ అండ్ మెంటలీ చాలా సందర్భాల్లో డౌన్ ఉన్నాం. మాకు బాగా బాధ కలిగించిన సందర్భం ఏంటి అంటే, రాజాప్రజా టాస్క్ అప్పుడు అన్ని టాస్క్లు గెలిచాము బట్ ప్రజల దగ్గర ఓడిపోయాము. అట్ ద సేమ్ టైం టాస్క్ పక్కన పెడితే మనుషుల్ని కోల్పోయాము మేము అక్కడ. ప్రియా గారు కానివ్వండి, అనిమాస్టర్ కానివ్వండి, శ్వేత కానివ్వండి, వీళ్ళందరినీ అది మనుషుల్నే డైరెక్ట్గా కోల్పోయామేమో అని అనిపించింది మాకు. సో అది మాకు ఇంకా బాధగా అనిపించింది. అండ్ ప్రియా గారిని మేము అప్పుడు కెప్టెన్ చేసాం అందరం. సన్నీ ఎక్కడ ఫీల్ అయ్యాడంటే, నా ప్రజలే ప్రియా గారు నాకు సపోర్ట్ చేయలేదు, ఆవిడ వచ్చి ఉంటే నేను గెలిచేవాడిని. బట్ అట్ ద సేమ్ టైం మీరు అందరు కలిసి ప్రియా గారికి, ఇఫ్ యూ సీ, సిరి సపోర్ట్ చేసింది, కాజల్ సపోర్ట్ చేసింది, నేను సపోర్ట్ చేశాను, ప్రియాంక సపోర్ట్ చేసింది, అండ్ ఈవెన్ షణ్ముఖ్ కూడా సపోర్ట్ చేశాడు. సో ఆల్మోస్ట్ ప్రజలందరూ, జెస్సీ ఒక్కడు తప్పించి శ్వేత గారికి సపోర్ట్ చేశారు. సో జెస్సీ ఒక్కడు తప్పించి సన్నీ ప్రజలందరూ ప్రియా గారికి సపోర్ట్ చేశారు. హూ డిడ్ంట్ సపోర్ట్ సన్నీ దట్ టైం. సన్నీ అన్న అసలు ఏం చేయకుండా కూర్చున్నాడు, అంటే డైలమాలో ఉండే. సో తనకి ఏం అర్థం కాల. అలాంటి సిచ్యువేషన్లోని ఎప్పుడైతే అనిమాస్టర్ అండ్ శ్వేత ఎప్పుడైతే బర్స్ట్ అయ్యారో, వాడు బాధపడ్డాడు, నేను బాధపడ్డాను. ఎందుకంటే ఇంత ఎఫర్ట్ ఇచ్చి, ఇంత ఇచ్చి ఓడిపోవడమే కాకుండా మనుషుల్ని కూడా కోల్పోయామేమో అని ఒక చిన్న బాధ. బికాస్ మాకు టాస్క్ ఇంపార్టెంట్, టాస్క్ ఈజ్ ఇంపార్టెంట్, కెప్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్, కానీ మనుషుల కంటే ఎక్కువైతే కాదు. సో ఎప్పుడైతే ఆ ఫీలింగ్ మాకు వచ్చిందో మేము బర్స్ట్ అయిపోయాం ఆ పాయింట్లో. సో మీ ముగ్గురు గురించి ఎస్పెషల్లీ మాట్లాడుకోవాలి. కాజలక్క గురించి అండ్ మీ గురించి అండ్ సన్నీ అన్న గురించి. ఫ్రెండ్షిప్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ వచ్చాయి మీ మీద. సో మీ ప్రతి పాయింట్లో కాజలక్కకి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు అంటే డే వన్ నుంచి అంటే ఎంతవరకు నేనైతే ఎపిసోడ్స్ చూడలేదు, నువ్వు చూసే ఉంటావు. ఇనిషియల్గా మేమిద్దరం సెకండ్ డే నుంచే కనెక్ట్ అయిపోయాం. కూర్చొని ఈ వీక్ ఎవరైతారు ఫస్ట్ నామినేషన్స్ అనాలిసిస్ ఉంటుంది, ఎక్కువ అనలైజ్ చేసేవాళ్ళం. అంటే మా ఒపీనియన్ షేర్ చేసుకునేవాళ్ళం. ఎవరు బాగా ఆడారు, టాస్క్ ఎవరు పర్ఫామ్ చేశారు, నామినేషన్స్ ఎవరి పాయింట్ ఉండే, ఎవరిది పాయింట్ లేకుండే, ఎవరు సేఫ్గా ఆడుతున్నారు, ఇలా ఎక్కువగా అబ్జర్వేషన్ చేస్తాం కాబట్టి. అండ్ అందరికీ తెలియదు ఏంటంటే, నా ప్లస్ పాయింట్ కొంచెం అబ్జర్వేషన్ స్కిల్స్ నాకు ఎక్కువ. ఒక పర్సన్ ఎలా ఉంటున్నారు, ఇలా ఉన్నారని కొంచెం నేను అబ్జర్వేషన్ ఎక్కువ చేస్తాను. సో దానివల్ల కాజల్ నాది ఎక్కువ డిస్కషన్ ఉండేది. అండ్ తను బయటకు వచ్చిన తర్వాత అదే చెప్పింది, అరే యువర్ స్పాట్ ఆన్ రా, నువ్వు కరెక్ట్గా చెప్పావు, నేనే అప్పుడు అనుకోలేదు కానీ యువర్ అబ్జర్వేషన్స్ వే స్పాట్ ఆన్ అని చెప్పింది. సో ఇవి ఎక్కువ డిస్కషన్స్ ఉండేవి మావి. అంటే టు కిల్ ద టైమ్, ఇట్ ఈస్ లైక్ టాస్క్లో ఎలా ఉంటుంది, అరే ఇలా జరిగింది, ఇవే కదా. వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు టాక్ అబౌట్. అండ్ మాతో తక్కువ మంది మాట్లాడేవారు హౌస్లో.
అది మీ అంటే మా ఆడియన్స్ కనిపించింది అట్ ద సేమ్ టైం మీరు హౌస్లో ఉన్నారు కదా, మిమ్మల్ని కార్నర్ చేస్తారేమో అనిపించింది. అది కరెక్టేనా, అది నిజమే అంటారా? కార్నర్ అంటే వాళ్ళ బ్యాచ్ మనది ముగ్గురం, అంటే కాజల్ గారు, మీరు అండ్ సన్యన్న మాత్రమే. అప్పుడప్పుడు నాకు ఎక్కడ బాధ అనిపించేది అంటే మమ్మల్ని గ్రూప్ అనేవారు, అదే మేము గ్రూప్ కాదు యాక్చువల్లీ. రీజన్ ఏంటంటే వీ హ్యాడ్ ఎ జెన్యున్ ఫ్రెండ్షిప్. మేము ఎప్పుడు గ్రూప్గా ఆడలేదు, అదే మా బాధ. మేము ఒక పోనీ ముగ్గురం కలిసి ఒక గేమ్ ఆడి పోనీ అది గెలిచాము అంటే ఓకే, మమ్మల్ని ఒక గ్రూప్గా అన్నారు. మేము ఎప్పుడు గ్రూప్గా ఆడలేదు. అందరు ఏమనుకునేవారంటే వీళ్ళు నామినేషన్స్ అనుకొని చేసేవారేమో, ఒకవేళ ఒక్క చోటైనా సరే మేము అనుకొని చేసి ఉంటే అది టెలికాస్ట్ అయ్యేది కదా, ఎక్కడో చోట టు ప్రూవ్ అస్ రాంగ్, టు ప్రూవ్ దెమ్ రైట్, ఎక్కడో దగ్గర మమ్మల్ని టెలికాస్ట్ చేసేవారు కదా. వీ నెవర్ డిస్కస్ ద నామినేషన్స్. అంటే వీళ్ళని చేయాలి నామినేషన్స్, నేను గెస్ట్ చేసేవాడిని, కాజల్ నువ్వు వీళ్ళకి చేస్తావేమో బికాస్ నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళతో వీళ్ళతో గొడవ ఉంది అని అనేవాడిని తప్ప, నువ్వు వీళ్ళకి వేస్తావు లేకపోతే వీళ్ళకి వెయ్యి అని ఎప్పుడు నేను డిస్కస్ చేసేవాడిని కదా. సన్నీతో కూడా అదే, వాళ్ళకి ఇష్యూస్ ఉండే, బికాస్ నువ్వు ఒక ఫ్రెండ్ ఒకళ్ళు నీకు ఫ్రెండ్ అయ్యారు, నీకు తెలిసిపోద్ది, మెంటాలిటీ అర్థమైపోద్ది, ఎవరితో నీకు పడట్లేదు ఏంటి అని అర్థమైపోతుంది. ఇట్ ఈస్ నాట్ రాకెట్ సైన్స్. మనిషిని నువ్వు చదివేసావు అంటే ఇట్ ఈస్ నాట్ రాకెట్ సైన్స్, యూ విల్ అండర్స్టాండ్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరూ ఏం ఆలోచించేవారంటే వీళ్ళందరూ కలిసి నామినేట్ చేస్తున్నారేమో ఇలా ఆలోచించేవారు. బట్ దట్ వాస్ నెవర్ ద కేస్. మేము జస్ట్ టాస్క్ గురించి, మనుషుల గురించి, వాళ్ళ ప్రవర్తనల గురించి, ఇలా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అనేది డిస్కస్ చేసేవాళ్ళం తప్ప నెవర్ వీ హ్యాడ్ ఎనీ రాంగ్ ఇంటెన్షన్. దట్ వాజ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. మా పర్స్పెక్టివ్లో మేము డిస్కస్ చేసుకునేవాళ్ళం. అది కొంతమంది నచ్చేది, కొంతమంది నచ్చదు. జైల్ టాస్క్ అన్న మేము బాగా హట్ అయింది జైల్లో వెళ్ళడం. నేను కూడా బాగా హట్ అయ్యా. జైల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎందుకు జైలుకి వెళ్ళాల్సిన అసలు రీజన్ కూడా కాదు, బట్ మీరు వెళ్ళారు ఏంటో దాని సిచ్యువేషన్ ఏంటని చెప్తారా? అంటే జైల్ నామినేషనే కదా, అనీ మాస్టర్ కెప్టెన్. సో జైల్ నామినేషన్ నాకు నచ్చని నామినేషన్ జైల్ నామినేషన్. ఒకటి రీజన్, దానికి 4 రీజన్స్ ఉన్నాయి యాక్చువల్లీ జైల్ నామినేషన్ నాకు ఎందుకు నచ్చలేదు అని. ఫస్ట్ అనీ మాస్టర్ నామినేట్ చేసిన పాయింట్ నాకు నచ్చలేదు. అంటే నాకు ఏమనిపించింది అంటే అనీ మాస్టర్ చెప్పాలనుకుంటున్నారు ఏదో ఒక పాయింట్ కానీ చెప్పట్లేదు, నాకేం రీజన్ లేదు నేను నామినేట్ చేయాలి అని అంటున్నారు తప్ప ఫుల్ ప్లెజ్డ్గా ఆ రీజన్ చెప్పట్లేదు అని అనిపించింది. దట్ వాజ్ మై ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నేను ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చానో, అంటే లైక్ పింకీ అక్కడ కీ పట్టుకొచ్చింది, నేను బయటకు వచ్చినప్పుడు ఐ నామినేటెడ్ రవి విత్ అ స్ట్రాంగ్ రీజన్, జెస్సీ విత్ అ లేమ్ రీజన్. దట్ వాజ్ ఓన్లీ లేమ్ రీజన్ దట్ ఐ గేవ్ ఇన్ ద ఎంటైర్ సీజన్. లేమెస్ట్ రీజన్ ఇచ్చాను నేను. బట్ షీ సెలెక్టెడ్ జెస్సీ. సో దట్ వాజ్ నాట్, ఐ ఫెల్ట్, ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి ఏమనుకునేవాడిని అంటే పింకీ అండ్ రవి హ్యావ్ అ బిట్ ఆఫ్ అ బాండింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ as well. సో తనకి ఫేవర్ చేస్తుందేమో అని ఒక నాకు థాట్ ప్రాసెస్ అనేది రన్ అయ్యింది. ముందు ఏమైందంటే అన్న మాకు టెలికాస్ట్ అయింది ఏంటంటే ఫస్ట్ పింకీని పంపించేసినాం అనుకో ఆమె ఛాన్స్ పోతుంది, అప్పుడు మిమ్మల్ని ఎలాగో తీసుకొస్తుంది, మళ్ళీ మిమ్మల్ని ఎలాగో ఇచ్చి అని చెప్పేసి అని శ్రీరామ్ గారు అట్ ద సేమ్ టైం రవి గారు డిస్కస్ చేస్తారు. ఫస్ట్ పింకీ ఛాన్స్ చేస్తే మళ్ళీ ఛాన్స్ రాదు కదా, అలా అనమాట. అందుకోసం సో ఇవన్నీ మా డిస్కషన్స్, అంటే వాళ్ళు డిస్కస్ చేస్తున్నారని నాకు అర్థమైంది కానీ ఏం డిస్కస్ చేస్తున్నారో తెలీదు. నేను యాక్చువల్లీ కాజల్ కూడా పింకీకి చెప్పింది ఏంటి అంటే డోంట్ గో ఫస్ట్ అని చెప్పారు కానీ తను వినలేదు. అవును. సో మాకేమనిపించింది అంటే నేను ఎప్పుడైతే ఆ లేమ్ రీజన్ చెప్పానో షీ సెలెక్టెడ్ జెస్సీ ఇన్స్టెడ్ ఆఫ్ రవి, అదొక పాయింట్ నచ్చలేదు నాకు. ఐ వాజ్ హర్ట్, టోటలీ హర్ట్. థర్డ్ ఏంటి అంటే సిరి నన్ను నామినేట్ చేయడం. అంటే దిస్ ఈజ్ మై గేమ్, ఐఎమ్ నామినేటింగ్ యూ. అప్పటి వరకు నేను సిరిని ఎప్పుడు నామినేట్ చేయలేదు, ఐ వాజ్ సపోర్టింగ్ హర్ టోటలీ. బట్ రీజన్ ఏం చెప్పకుండా చూసింగ్ బిట్వీన్ మీ అండ్ సమ్ అదర్ పర్సన్ షీ చోజ్ మీ, నన్ను అండ్ పింకీ, మా ఇద్దరిలో. షీ హ్యాడ్ రీజన్స్ టు నామినేట్ పింకీ బట్ షీ డింట్ నామినేట్ పింకీ, షీ నామినేటెడ్ మీ. పింకీతో ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయి, అక్కడ ఇష్యూస్ ఉన్నాయి తనకి, బట్ ఉన్నా సరే షీ డింట్ చూస్ వాంటెడ్లీ. సో అది నాకు నచ్చలేదు, ఆ పాయింట్ నచ్చలేదు. అండ్ ఫోర్త్ ఇస్ ద బిగ్గెస్ట్ రీజన్ ఆఫ్ ఆల్, కాజల్. సో కాజల్ మమ్మల్ని అడగకుండా ఐ వాంట్ టు పే బ్యాక్, షన్నుకి నేను ఇద్దాం అనుకుంటున్నాను అంటే ఓకే. బట్ షీ వాజ్ డిస్కసింగ్ విత్ శ్రీరామ్ చంద్ర, షీ వాజ్ డిస్కసింగ్ విత్ రవి, షీ వాజ్ డిస్కసింగ్ విత్ జెస్సీ. అందరితో డిస్కషన్స్ పెట్టి ఎప్పుడైతే ఆ నామినేషన్ చేసిందో
వీఆర్ రియలీ హర్ట్. నేను కానీ సన్నీ కానీ చాలా హర్ట్ అయ్యాం. సన్నీ కూడా డైరెక్ట్గా చెప్పాడు, మానస్కే ఇవ్వు నువ్వు, వాడు నువ్వు జైలుకి వెళ్తే వాడే వచ్చాడు, ఒకడే పట్టుకున్నాడు, నువ్వు ఎవరి మాట విని ఏం చేస్తున్నావు, ఫస్ట్ సిరి అని చెప్పింది. ఏం మాట్లాడుతున్నావు, సిరి బయటకు వచ్చిందంటే గేమ్ ఆగిపోతుంది, యు ఆర్ ప్లేయింగ్ అంటే అక్కడ మీకు టాస్క్ మీరు చూసుకొని ఉంటే ఎవరైతే ఒకసారి కీని పట్టుకుంటారో వాళ్ళు దే కెనాట్ యూజ్ ద కీ అగైన్, అంటే దే కెనాట్ గో ఫర్ ద కీ అగైన్, అది గేమ్. సో సిరి ఒకవేళ బయటకు వచ్చింది అనుకో, షీ కాంట్ గో ఫర్ ద కీ. కాజల్ అప్పటికి అయిపోయింది, సిరి అయిపోయింది, పింకీ అయిపోయింది, అండ్ రవి అయిపోయాడు అనుకుంటా. రవి జైల్లో ఉన్నాడు అనుకుంటా. అందరిది జెస్సీది అయిపోయింది. సో అలాగా అందరిది అయిపోయింది. సో గేమ్ క్లోజ్ అయిపోద్ది, నామినేషన్స్ లూప్ క్లోజ్ అయిపోద్ది. దట్ ఈస్ రాంగ్. నేను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారో తెలియదు కానీ దట్ ఈస్ రాంగ్ థింకింగ్ అని చెప్పాను. సో అదంతా విన్న తర్వాత తనకు అసలు గుర్తే లేని లెటర్ ఇమోషన్ని శ్రీరామ్ ఎప్పుడైతే చెప్పాడో వాంటెడ్లీ చెప్పినప్పుడు అది నువ్వు ఎలా కన్సిడర్ చేస్తావు? అంటే ఒక మనిషి ఒక హాఫ్ అన్ అవర్ నీకు చెప్పి మాట్లాడితే యూ విల్ గివ్, మీరు మాట్లాడుతున్నారు ముగ్గురు, కానీ అర్థమవుతుంది కదా ఒక పర్సన్ ఫ్రెండ్ నీకు అర్థమైనప్పుడు వాళ్ళు ఏమి గోయింగ్ త్రూ వాట్ అర్థమవుతుంది. ఐ కాంటాక్ట్స్ లో ఎగ్జాక్ట్లీ అది మేము క్లియర్గా చెప్తున్నాం. మాకు చెప్పకుండా మాతో డిస్కస్ చేయకుండా నేను షన్నుకి పే బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నానంటే వీళ్ళు యాక్సెప్ట్, వీళ్ళు టోటలీ యాక్సెప్ట్. కానీ అరిగిన తర్వాత కూడా అది చేసేసరికి ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. సో అదొక అసలు ఎంత త్వరగా మర్చిపోతే అంత బెటర్. అది సార్ కంటెస్టెంట్స్ నేమ్స్ చెప్తాను, ఇఫ్ యువర్ మీ ఒపీనియన్ చెప్పచ్చు. అండ్ ఫస్ట్ నుంచి వద్దాం. విజయ్ సన్నీ అన్న. సన్నీ దోస్త్, ఫ్రెండ్, ఏదైనా బాండింగ్ మెమొరీ అని చెప్పగలుగుతా సన్నీ అన్న గురించి? నేను ఇద్దరం బాగా క్లోజ్ అయిన టాస్క్ అయితే ఆకలి రాజు టాస్క్. అవును, ఆ టాస్క్ ఆ టాస్క్ గురించి మాట్లాడాలి. మీకంటే వెయిట్ లాస్ ఎవరు కాలేదు, మళ్ళీ మీరెందుకంటే అసలు రాలేదు? అది ప్రాబ్లం ఏమైంది అంటే అక్కడ శ్రీరామ్ చంద్ర వస్తే నేను వస్తానని చెప్పాను. దట్ ఈస్ ద రీజన్. హమీదా వస్తే సన్నీ వస్తానని చెప్పాడు. రీజన్ కూడా ఏంటి అంటే ఒకవేళ ఇన్ హౌస్ కాల్ ఉంటుందేమో, అంటే హౌస్ కాల్ ఉంటుందేమో, హౌస్ కాల్ ఉంటే నాకు కొంచెం ఫేవర్గా అవుతుంది, సన్నీ నీకంటే బెటర్గా ఉంటుంది అంటే, లేదు టాస్క్ ఉంటుంది అని అన్నాడు మనోడు. లేదరా టాస్క్లు ఒకవేళ లేకపోతే ఏంటి పరిస్థితి, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక టాస్క్ ఆడి ఉన్నాం, అందరం వీక్ అయిపోయి ఉన్నాం, ఇంకొక టాస్క్ ఇవ్వర్రా, హౌస్ డెసిషన్ ఉండొచ్చు అని చెప్పారు. లేదురా అది కాదు, నేను ఆడతా, నువ్వు ఆల్రెడీ ఒకసారి కెప్టెన్సీ కంటెండర్ ఫస్ట్ వీక్ అయ్యావు, నేను అప్పటి వరకు అవ్వలేదు, నేను అవుతా అన్నాడు. సో సరే ఇద్దరం అగ్రీ అవ్వట్లేదు. ఇద్దరం అగ్రీ అయిన పాయింట్ ఏంటి అంటే ఒకవేళ శ్రీరామ్ వస్తే నేను వస్తా, హమీదా వస్తే సన్నీ వస్తాడు అనేసి మేము అనుకున్నాం అన్నమాట. ట్విస్ట్ ఏంటంటే అక్కడ సోఫాలో కూర్చున్నప్పుడు వీళ్ళు చెవిలో చెప్పారు, శ్రీరామ్ హమీదాలోని కాజల్ చెవిలోని చెప్పారనమాట. కాజల్ అప్పుడు సంచాలకుండే, కాజల్ చెవిలో ఎవరు కంటెండర్ అని చెప్పారు. అదేంటి చెవిలో చెప్తున్నారంటే బయటకు చెప్పండి అంటే ఇది మా స్ట్రాటజీ అన్నారు. మేము షాక్ అయ్యామన్నమాట. ఇంకా సరే ఇప్పుడు సన్నీ అంటే ఫస్ట్ వీక్ కంటెండర్ నేను అయ్యాను కదా, మనవాడు కంటెండర్ అవ్వలేదని నేను ఇచ్చారు ఆపర్చునిటీ. బట్ టూ మచ్ అన్నది, మీరు వెయిట్ లాస్ అయితే నిజంగా బయట మేము అంత త్వరగా 1 వీక్లో 6 kgs అయిందన్న. 2 daysలో ఏంటన్న అది మిరాకిల్. అది మేము దానికోసం చాలా కష్టపడ్డాం. బికాజ్ దాని బిఫోర్ వీకే నేను జైలుకి వెళ్ళాను. అవును, అండ్ దాని బిఫోర్ వీక్ సన్నీ జైలుకి వెళ్ళాడు. అవును. సో మా ఇద్దరికి అది ఆ టాస్క్ మేము ఇచ్చి పడేయాలి అంతే. యూఆర్ థింకింగ్ అబౌట్ దట్, వీ హ్యావ్ టు గివ్ అవర్ బెస్ట్. అండ్ అప్పటి వరకు నేను నా లైఫ్లో నాకు తెలిసి ఒక పూట కూడా తినకుండా లేను. కంపల్సరీ 3 times, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అనేది డెఫినెట్గా నేను తింటాను. అలాంటిది 48 hours, ఆల్మోస్ట్ 48 hours వితౌట్ ఫుడ్. అండ్ లాస్ట్ 24 hours వాటర్ కూడా ఆపేసాను. అవును, వాటర్ కూడా నేను, బికాస్ 70% ఆఫ్ అవర్ బాడీ ఈజ్ వాటర్ ఉంటుంది కాబట్టి బాడీ వెయిట్ అనేది లూజ్ అవుతాం, ఎక్కువ ఫాస్ట్గా లూజ్ అవుతాం అని చెప్పేసి వీ ట్రైడ్. సో అది వర్కౌట్ అయింది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. ఆ టాస్క్ బాగా కనెక్ట్ అయిపోయింది. ఇంకా బాండింగ్ పెరగడానికి కూడా అందరికీ. సో నెక్స్ట్ వచ్చేసి షన్ను. సెకండ్ షన్ను గురించి ఏమన్నా? షన్ను ఈజ్ అన్ ఆపర్చునిస్ట్, పర్ఫెక్ట్ ఆపర్చునిస్ట్. సో తను ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి, మెచ్యూరిటీ లెవెల్స్ కానీ ఎవ్రీథింగ్, హీ ట్రైస్ టు బి ఆన్ ద టాప్ ఆల్వేస్. సో ఆపర్చునిస్ట్. శ్రీరామన్న. సో మీ ఇద్దరికి మధ్య వార్ అనుకోవచ్చు అనుకుంటా ఇద్దరు. లేదు అలా ఏం లేదు, అంటే ఇని బోత్ ఆఫ్ అస్ ఆర్ ఇంట్రోవర్ట్స్ బేసికల్లీ. అవును. గొడవ అయితే ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ అస్ టు మింగిల్ అవడానికి టైం పడుతుంది. మా ఇద్దరికి టైం పడుతుంది. సో
ఒకరు కొంచెం జోవియల్గా ఉండి ఇంకోరు కొంచెం ఇంట్రోవర్ట్ అయినా సరే వెళ్ళి మాట్లాడడానికి ఒక స్కోప్ ఉండేది. ఇద్దరం ఇంట్రోవర్ట్స్ అయ్యేసరికి అది కొంచెం కష్టం అయ్యేది మాకు. బేటన్స్ టాస్క్ తర్వాత మళ్ళీ రాజాప్రజలో గొడవ అయింది. ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ వీక్ మాకు ఏదో గొడవ ఉండేది, ఏదో ఒక గొడవ ఉండేది. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఆ ర్యాపో అనేది తగ్గిపోయింది. లాస్ట్లో కొంచెం లాస్ట్ వీక్ ఒక్క వీకే మీరు బాగా కనెక్ట్ అయింది అనుకుంటా. థింగ్స్ కూర్చొని బాగా మాట్లాడుకుని దట్ వాస్ ద ఓన్లీ వీక్ ఐ గెస్ వి ట్రై టు జెల్ అయ్యాము అండ్ హోప్ దట్ కంటిన్యూ ఐ థింక్ సో. అండ్ సిరి గారు, సిరి పటాకా, ఈజ్ ఫైర్ క్రాకర్. అంటే అమ్మాయిల్లో నేను ఏం చూశాను అంటే సిరి టాస్క్ విషయంలో మాత్రం ఇచ్చి పడేసేది, అసలు ఎవరి గురించి పట్టించుకునేది కాదు. అండ్ తను ఓపెన్గా చెప్పేది, ఇది నా గేమ్, నేను ప్రవోక్ చేస్తా, దట్ ఈస్ మై గేమ్. నేను ప్రవోక్ చేస్తే ఆపోజిట్ పర్సన్ ప్రవోక్ అవ్వకూడదు. అవును, నువ్వు అన్న టూ మచ్ ప్రవోకింగ్ అన్న. అసలు మాకు టీవీలో కొన్నిసార్లు అనిపించదు, బాటమ్ మై హార్ట్ అందరూ ఎందుకు ఇట్లా కార్నర్ చేసి మాట్లాడుతుంది, హట్టింగ్స్ మాట్లాడుతుంది కోపం వచ్చేది కొన్నిసార్లు. సారీ సిరి గారు. సో దట్ ఈస్ అవర్ గేమ్ స్టైల్. తను ఓపెన్గా చెప్పేసింది అది. బట్ షీఈస్ టోటలీ డిజర్వింగ్ టు బీ ఇన్ టాప్ 5. సన్నీ అన్న కామన్ అనుకుంటా. సన్నీగా చాలాసార్లు చెప్తూ ఉంటారు సిరికి నేను చాలాసార్లు చెప్పా సన్నీకి లాస్ట్లో సిరికి గుడి కట్టించాలరా నువ్వు అని. మాక్సిమం ఫైట్స్ వీళ్ళిద్దరికే ఉండేది. అవును, ఆమె ప్రవోక్ చేసేది, మనం ప్రవోక్ అయిపోయాడు. బట్ నాగ్ సార్ కూడా ఎవ్రీ వీకెండ్ కొంచెం చెప్పేవారు సన్నీకి, ఫింగర్ చూపించొద్దు అంటే వాట్ యూఆర్ డూయింగ్ రాంగ్ అనేది ఎప్పుడైతే మెన్షన్ చేశారో నేను కూడా చెప్పేవాడిని, వాడు ఫాలో అయ్యేవాడు. బట్ అది కూడా చాలా ప్లస్ అయింది యాక్చువల్లీ, బికాజ్ ఒక చేంజ్డ్ పర్సన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. నువ్వు ఎలా వచ్చావు అన్నది కాదు, ఒక చేంజ్ అయ్యి నీ లోపాలని నువ్వు కరెక్ట్ చేసుకున్నావు లేదా, అది ఇంపార్టెంట్. అండ్ కాజల్ అక్క, కాజల్ ఈజ్ బిగ్ బాస్ ఎంతూజియాస్ట్. మాకు కనిపిస్తూనే ఉంటుంది, ప్రతి టైంలో కనిపిస్తుంటుంది కాజల్ అక్క. ఇంత హైలైట్ 105 days ఆ ఎంతూజియాజం మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం. ఎక్కడ నటించలేదు మా అందరికీ. అసలు బయట ఎలా ఉందో లోపల అలానే ఉంది. బయట అందరూ ఏంటంటే కార్నర్ చేసి చూసారు అన్న కాజల్ విలన్గా చూసారు. ఏంటి మీకు ఏమైనా తెలుసా, ఐడియా ఉంది? నాకు బయట తెలీదు ఏమైంది. విలన్గా చేసి చూసారు, ప్రతి ఒక్కరు కాజలకని కార్నర్ చేసి చూడడం, వెళ్ళి మాట్లాడుతుంటే వాళ్ళు హట్టింగ్గా మాట్లాడడం. అయినా తను బ్యాగేజ్ తీసుకుని. అవును అవును అవును. తను ఎలా అంటే ఏదైనా సరే తన తప్పు ఉందంటే భరిస్తుంది, ఆపోజిట్ పర్సన్ ఏమన్నా సరే భరిస్తుంది. ఒకవేళ తన తప్పు లేదు అంటే మాత్రం చిన్న మాటన పడదు, ఎంత ఎంతూజియాస్టో షీఈస్ ఈక్వల్లీ ఎమోషనల్. అవును, చాలా ఎమోషనల్ పర్సన్. సో ఎమోషన్స్కి వాల్యూ ఇస్తుంది, ఆ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తుంది. కాబట్టి మీరు అంటే అసలు ఏం చేస్తుంది మాకు టీవీలో కనిపించేసింది. మీరు ఒక హట్టింగ్ ఏమన్నా అన్నారు అనుకో, ఎందుకు ఏడుస్తుంది. ఎమోషనల్ పర్సన్. మీ ముగ్గురు అవసరం అన్న. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి పింకీ గారు, దాని గురించి ఏమన్నా చెప్తాను. ప్రియాంక ఇస్ లైక్ అంటే వెరీ కేరింగ్ అండ్ ఎఫెక్షనేట్ పర్సన్. తన అంటే నేను నా అనుకునే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం షీ విల్ గివ్ హర్ 100%. జెన్యూన్గా షీ విల్ గివ్. అందరితో ఏంటి అంటే కొంచెం నైస్గా ఉందామని చూస్తుంది, బట్ లోపల మాత్రం తనకు ఉంటుంది, కంపల్సరీ ఇచ్చి పడేస్తుంది. అది ఏంటంటే సిచ్యువేషన్లోనే తెలుస్తుంది. అంటే నామినేషన్ అప్పుడు కానీ రవి అన్న ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంటుంది. అంటే చాలాసార్లు అనిపిస్తుంది మన టీంలో ఉంటూ వాళ్ళ టీంకి సపోర్ట్ చేస్తుంటుంది. బట్ స్టిల్ అదే చెప్తున్నాను కదా, అక్కడ ఎంత సపోర్ట్ ఉన్నా సరే ఒక వ్యక్తి ఒక పర్సన్ ఇష్టం ఉన్నారు అంటే ఆ సపోర్ట్ కూడా తన పక్కన పెట్టి షీ విల్ ఓన్లీ కేర్ అబౌట్ దోస్ పర్సన్స్. సో బయటకి బికాస్ తన పెరిగిన సందర్భాలు కానివ్వండి, తన పెరిగిన ఎన్వైరన్మెంట్ కానివ్వండి, మేబీ షీ హ్యాస్ టు బీ నైస్ విత్ పీపుల్. అవును, అప్పుడే తను గెట్ ఆన్ అవ్వగలదేమో. ఆ రీజన్ వల్ల అలా ఉందేమో తప్ప వేరే సిచ్యువేషన్లో అయితే ఐ గెస్ షీ వుడ్ బి ఇప్పటికిప్పుడు షీఈస్ బికమింగ్ ఇండిపెండెంట్. నౌ షీఈస్ ఆ డిపెండెన్సీ అన్నది కోల్పోయి ఇండిపెండెంట్గా షీఈస్ గ్రోయింగ్ యాజ్ అ పర్సన్. అవును. నెక్స్ట్ రవి అన్న. రవి అన్న గురించి ఏం చెప్తారన్న? అంటే హౌస్లో అయితే కోపంగా ఉన్నారు, ఇప్పుడైతే క్యూల్ అయిపోయారు. బట్ అంటే నాకు Day 2 కాంపిటీషన్ అని చెప్పేశాడు. అవును. సో హౌస్లో ఉన్నంతసేపు ఐ ఫెల్ట్ యాజ్ అ కాంపిటీటర్, టు బీ ఫేర్. బట్ యాజ్ అ పర్సన్, యాజ్ అ ఎంటర్టైనర్, ఐ లైక్ రవి అ లాట్.
ఐ యూస్ టు టెల్ హిమ్ డైరెక్ట్గానే నేను చెప్పేవాడిని. నాకు ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఏదైనా సరే ఐ యూస్ టు అప్రోచ్ రవి. నేను సన్నీని కూడా అప్రోచ్ అయ్యేవాడిని కాదు, ఐ యూస్ టు అప్రోచ్ రవి అండ్ రవిని అడిగేవాడిని, బ్రో ఇలా ఎలా చేద్దాం, ఎలా ఉంటే బాగుంటుంది, బికాస్ హిస్ ప్రెజెంటేషన్ స్కిల్స్ ఆర్ వెరీ గుడ్. చాలా బాగా ప్రజెంట్ చేస్తాడు. ద సేమ్ టైం ఎంటర్టైన్మెంట్లో ఈజ్ ద బెస్ట్. అవును. సో యాజ్ అన్ ఎంటర్టైనర్ ఐ రియలీ లైక్ రవి. అండ్ విశ్వ అన్న వారియర్. విశ్వ ఈజ్ అ వారియర్. అసలు హౌస్లో నాకు తెలిసి ఎవరికి గట్స్ ఉండేవి కాదు టు గో అగేన్స్ట్ విశ్వ. మీరు ఒక్కరే అనుకుంటా విశ్వన్నతో టకాఫర్గా ఫైట్ చేయాలన్నా కానీ. విశ్వ కూడా అదే అనేవాడు, అరే నీకు నాకు పడుతుంది ఏంట్రా ప్రతిసారి అంటే. హోల్డ్ చేసేది మీరు ఒక్కరే అనుకుంటా హౌస్లో. హోల్డ్ చేసేది నేను ఒక్కడే. నాకు ఏది సన్నీ అన్నది ఆ పెట్టే ఫేస్ పెట్టే టాస్క్లో విశ్వనాన్ని హోల్డ్ చేశారు, గట్టిగా హోల్డ్ చేశారు మీరు ఒక్కరే. మడ్పిట్ టాస్క్ కూడా మా ఇద్దరికి పడింది, తర్వాత టగ్ ఆఫ్ వార్ది పడింది, చాలా పడ్డాయి నాకు విశ్వకి చాలా పడ్డాయి. బట్ ఇట్ వాస్ రియలీ నైస్ బికాజ్ ఎక్కడ కూడా ఎన్ని దెబ్బలు తగిలినా ఏం తగిలినా సరే హీ నెవర్ యూస్ టు గివ్ అప్. విశ్వ ఇస్ లైక్ యునో ఇచ్చి పడేయాలి అంతే. 100% హీ యూస్ టు గివ్ హిస్ 100%. అండ్ మనకి మెయిన్గా యానీ మాస్టర్ లేడీస్లో తోప్ అని చెప్పచ్చు. యానీ మాస్టర్ అయితే యాజ్ అ పర్సన్ నాకు చాలా ఇష్టం. ఐ రెస్పెక్ట్ హర్ అ లాట్. బట్ గేమ్ పరంగా ఏమో ఎక్కువగా ఆలోచించేసారేమో. తనలాగే ఉండుంటే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది. మాకు అనిపించింది అంటే పక్కన వాళ్ళ మాటలు ఎక్కువ వినడం వల్ల మేబీ వినడం వల్ల తన గేమ్ కోల్పోయింది. అంటే వాళ్ళ మాటలు ఎక్కువ అంటే దట్ ఓన్లీ హ్యాపెన్స్ వెన్ యూ హ్యావ్ లో కాన్ఫిడెన్స్. మీ మీద మీకు నమ్మకం లేకపోతేనే మీరు పక్క వాళ్ళ మాట వింటారు. సో అని మాస్టర్ తప్పకుండా తనలా తను ఉండుంటే మాత్రం 100% షీ వాజ్ అ వెరీ, బికాస్ టాస్క్స్లో ఎలా ఇచ్చారు అసలు ప్రతి ఒక్క టాస్క్ షీ యూస్ టు బి ఆల్మోస్ట్ 100% బాయ్స్కి ఈక్వల్గా ఇచ్చారు. అండ్ రీజనింగ్స్ హోల్ హార్టెడ్గా చెప్పేసి ఉంటే బాగుండేది అని నాకు చాలాసార్లు అనిపించింది. నేను మాస్టర్తో కూడా చెప్పాను, సారీ మాస్టర్. సో అదర్ దెన్ దట్ యాజ్ అ పర్సన్ ఐ లవ్ యానీ మాస్టర్. ప్రియ గారు అండ్ మాకు ఇష్టం అండ్ మీకు బాగా ఇష్టం, బాగా సపోర్ట్ మీరంటే చాలా ఒక మంచి సాఫ్ట్ ఫీలింగ్ అనమాట. ప్రియా గారు అసలు ప్రెజెంటేషన్ స్కిల్స్ ప్రియా గారివి మీరు ఎప్పుడు చూసినా సరే షీ యూస్ టు బీ లైక్ బయట ఎలా ఉన్నారో లోపల కూడా అలానే ఉండేవారు. ద వే షీ ప్రెజెంటెడ్ హర్ సెల్ఫ్, డిగ్నిటీ కానివ్వండి, ద వే షీ డ్రెస్సెస్ అండ్ ద వే షీ టేక్స్ కేర్ ఆఫ్ పీపుల్. తన అనుకునే వాళ్ళని అయితే మాత్రం అస్సలు భలే చూసుకునేవారు. కానీ కోపం వస్తే మాత్రం ప్రియా గారు మాత్రం తిట్టేస్తారు. అంటే ఎమోషనల్ పర్సన్ ప్రియా గారు ఇస్ అ వెరీ ఎమోషనల్ పర్సన్ అండ్ ఆ ఎమోషన్ కనిపించేది హౌస్లో. మేము ఒక్కరని కూడా సాయి నాన్నని పిలిచేది ప్రియా గారు ఒక్కరే. అండ్ నేను కూడా ఇంట్లో వాళ్ళకి షూటింగ్స్ అంటే మనం ఆల్మోస్ట్ ఒక 15-20 days, ఒక 30 days మ్యాక్స్ అవుట్డోర్ అన్నాం అంటే ఒక 30 days మ్యాక్స్ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళం, పేరెంట్స్తో స్పెండ్ చేసేవాళ్ళం. బట్ హౌస్లో మనకు ఆ స్కోప్ లేదు, ఆ ఛాన్స్ లేదు. సో నాకు ఒక మదర్లీ ఫీల్, ఒక మదర్లీ ఎఫెక్షన్ అంటే ప్రియా గారే నాకు హౌస్లో. సో అందుకే నన్ను సాయి నాన్న అని పిలిచేవారు. బాండింగ్ కనిపించారు. మీరు ఎప్పుడైనా కొంచెం ఉన్నప్పుడైనా మీతో వచ్చి మాట్లాడేది, మీరు వెళ్ళి మాట్లాడేది. ఎస్. అండ్ శ్వేత వర్మ గారు అసలు జాయ్ పర్సన్ మాకు. శ్వేత వెరీ గుడ్ కంటెస్టెంట్ యాక్చువల్లీ. అండ్ టాస్క్లో మాత్రం అసలు వేరే రకంగా సిరి శ్వేత ఇద్దరు కూడా ఫైర్లో ఇట్లా వెళ్ళి భయపడేవారు, అందరూ బామ్మో అని భయపడేవారు. కొట్టారు అది అనుకోకుండా, లైక్ టాస్క్లో అనుకోకుండా అవుతూ ఉంటుంది. బట్ స్టిల్ శ్వేత ఇస్ లైక్ యూనో తన యాటిట్యూడ్, తన పర్సోనా ఇస్ లైక్ యూనో కొంచెం బాయిష్గా ఉంటుంది. బట్ స్టిల్ ఒక ఫెమినిన్ సైడ్ ఉంది. శ్వేత హ్యాస్ అ ఫెమినిన్ సైడ్. తను కూడా టాంబాయ్లా ఉంటుంది కానీ బట్ అట్ ద సేమ్ టైం చీరకట్లో తను వచ్చింది అంటే లైక్ ఎవరైనా ప్రేజ్ చేస్తే తను సిగ్గుపడ్డాం, అట్ ద సేమ్ టైం ఎవరైనా కొంచెం పొగిడారు అంటే షీ ఫీల్స్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ నువ్వు అందంగా ఉన్నావు అని ఎవరైనా అంటే అయ్యా. సో ఎంత బాయిష్గా, ఎంత మొరటగా కనిపించినా సరే దట్ ఫెమినిన్ సైడ్ ఆఫ్ హర్ రియలీ యునో ఇట్ యునో ఒక ఎస్ దిస్ ఇస్ ద శ్వేత దట్ ఐ నో అన్న ఫీల్ కలిగిస్తుంది. సో
ఎంత తను యాటిట్యూడ్ అంటే ఆ బాయ్ టామ్ బాయ్ యాటిట్యూడ్ ఉన్నా సరే దెర్ ఇస్ అ ఫెమినిన్ సైడ్ టు సో నైస్ ఇట్ వాస్ నైస్ టు సీ శ్వేత లైక్ దట్. అండ్ మీది అండ్ లహరి గారిది నాకు బాగా నచ్చింది చూడ్డానికి. అంటే లైక్ మీరు మాట్లాడే విధానం చూసే లహరి గారి చేంజ్ నాకు బాగా నచ్చింది. బాటమ్ ఏం చూసాను నాకు అర్థం కాదు. అంటే మీరు మాట్లాడేది జనరల్ మాట్లాడేది ఫస్ట్ వీక్ మేమిద్దరం ఇద్దరికి గొడవ పడ్డానికి సరిపోయింది. అవును. ఆమె ఎక్కువ ఆలోచించేసింది, వీడు అబద్ధం చెప్తున్నాడు, వీడి సీక్రెట్ టాస్క్ ఉంది అది ఇది అనేసి. ఇంటర్ బాబు ఫస్ట్ వీక్ లోనే ఎవరు సీక్రెట్ టాస్క్ ఇస్తాడు. నేను ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్ యాక్చువల్లీ, వెరీ మచ్ సర్ప్రైజ్డ్. అండ్ బట్ సెకండ్ వీక్ కొంచెం ఇఫ్ యూ సీ నేను కిచెన్లో ఎక్కువ టైం ఉంటుండే, క్లీనింగ్ వెజల్స్ అండ్ ఆల్. సో 19 members 18 members కంటెస్టెంట్స్ అంటే యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ వర్క్ యూస్ టు బి దేర్. సో రిజల్ట్స్ టైంలో అయితే వేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు వర్క్ ఎక్కువ ఉంటున్నప్పుడు తను వాలంటీర్గా వచ్చి నాకు హెల్ప్ చేసేది. అండ్ దట్ ఈస్ వేర్ వీ గాట్ టు నో ఈచ్ అదర్. అండ్ షీ హెల్ప్ మీ అలాట్. అప్పుడు కొంచెం ఇద్దరికి సెట్ అవుతున్న టైంలోని, ఇద్దరం మాట్లాడుకుంటున్న టైంలోని షీ గాట్ ఎలిమినేటెడ్. సో విచ్ వన్ ఈజ్ బెస్ట్ అన్న మీ హౌస్లో మొత్తం విజిల్స్ దగ్గర ఏ క్లీనింగ్ ఏది బెస్ట్ మీకు అనిపించింది? వెజల్స్ క్లీనింగ్ నాకు తెలిసి ఏ క్లీనింగ్ అయినా సరే కొంచెం కష్టమే. ఏది కంఫర్ట్ జోన్ మీకు వచ్చింది? కంఫర్ట్ జోన్ ఐ థింక్ వాష్రూమ్ క్లీనింగ్ అనుకుంటా. నెక్స్ట్ టైం ఎవరు వెళ్ళాలనుకున్నా వాష్రూమ్ చూస్ చేసుకోండి. కానీ సి ఓసిడి ఉన్న వాళ్ళు ఉన్నారంటే మాత్రం నాకు తెలిసి రోజుకి 2 సార్లు క్లీన్ చేపిస్తారు. హౌస్లో ఎవరైనా ఉన్నారన్న? చాలా మంది ఉన్నారు. సన్నీకి ఓసిడి ఉంది. అవును, కంప్లీట్ కనిపిస్తుంది. కంప్లీట్ ఓసిడి ఉంది. లహరికి ఓసిడి ఉంది. హమీదాకి ఓసిడి ఉంది. ఇంకెవరికి ఉంది అనుకుంటా. ప్రియా గారికి అంటే లేడీస్ అందరికీ జస్ట్ వాష్రూమ్స్ నీట్గా ఉండాలని ఉంటుంది. జెంట్స్లో కూడా ఓసిడి ఉంది, కొంతమందికి ఉంది ఓసిడి. సన్నీ కదా చాలా ఎక్కువ ఓసిడి ఉంది. పెద్ద యుద్ధాలు జరిగినాయి ఇక్కడ మాకు. ఓసిడి చాలా ఉంది వాడికి. అండ్ హమీదా గారి పేరు మర్చిపోయాను. హమీదా గారు. హమీదా ఇస్ అ ఫైటర్ ఫిష్. మేము లోపల ఇచ్చిన నేమ్ ఫైటర్ ఫిష్. పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, అమ్మో కనిపించదు కానీ చాలా మొండిది ఆ పిల్ల. వెరీ వెరీ ఆరోగెంట్ అండ్ వెరీ ఏమంటారు, ఆరోగెన్సీ అంటే నాట్ ఇన్ ద పరం అంటే బిహేవియర్ పరంగా కాదు. నువ్వు తనతో మంచిగా ఉండు, తను మంచిగా ఉంటుంది. ఏదైనా సరే తేడా జరిగిందంటే మాత్రం షీఈస్ దేర్ టు గివ్ యూ లెఫ్ట్ అండ్ రైట్. ఎక్కడ తగ్గేదేలే. ఇచ్చి పడేస్తుంది. నటరాజ్ మాస్టర్ నటరాజ్ మాస్టర్ అసలు మీరు కొన్ని వీక్స్ ఉండాల్సింది మాస్టర్. వేరే లెవెల్ ఉండేది. మాస్టర్ ఉంటే ఒక రేంజ్లో ఉండేది. మాస్టర్ ఉన్న 4 weeks మాత్రం మాస్టర్ అసలు వాజ్ ద స్టార్ ఆఫ్ ద హౌస్ అనమాట. సో నాకు తెలిసి నటరాజ్ మాస్టర్ ఉన్నంతకాలం రవి బ్రోకి కొంచెం ఇబ్బందిగానే ఉంది. చాలా ప్రతి టైంలో ఒక వర్డ్ అనేవాళ్ళు ఎందుకన్నా అన్నాడు అని చెప్పేసి ఉండేది. సో ఇది మెయిన్ డిస్కషన్ బాగా వచ్చేది డిస్కషన్. అంటే బయట మాట్లాడుకొని వచ్చారా, ఇలాగా బయటనే ఏదైనా కొంచెం డిస్కషన్ జరిగిందా, బయటనే వీళ్ళిద్దరికి డిస్ప్యూట్స్ అయ్యాయా, మేము అడిగేవాళ్ళం. నటరాజ్ మాస్టర్ ఎందుకు మీకు ఏమైనా గొడవ అయ్యేదా, ఏదైనా గొడవ అయ్యిందా, ఇలా అడిగేవాళ్ళం. బట్ దట్ వాజ్ నాట్ ద కేస్ యాక్చువల్లీ. సో హౌస్లోనే సంథింగ్ ఎల్స్, ఓవర్ థింకింగ్ అంతే. ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఆలోచించేవారేమో. అదే ఫ్లోలో వెళ్ళుంటే బాగుండేది, ఎక్కువగా ఆలోచించేవారేమో అనిపించింది. బట్ నటరాజ్ మాస్టర్ ఉన్న 4 weeks మాత్రం హీ వాజ్ ద స్టార్. జెస్సీ ఈజ్ అ జెన్యూన్ ప్లేయర్. అంటే బిగ్ బాస్ ఎంతూజియాస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కనిపించడు, ఎవరికి తెలియకపోవచ్చు, బట్ ఈజ్ అ జెన్యూన్ బిగ్ బాస్ ఎంతూజియాస్ట్. బిగ్ బాస్ హౌస్ గురించి కాజల్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ జెస్సీకి తెలిసేది. జెస్సీ వెళ్ళిపోయిన తర్వాత కాజల్ని అడగడం మొదలు పెట్టారు కానీ అందరూ. నాకు తెలిసి బిగ్గెస్ట్ బిగ్ బాస్ ఎంతూజియాస్ట్ ఇన్ ద హౌస్ 5th seasonలో ఇస్ జెస్సీ. జెస్సీ knows a lot and his way of playing the game is very nice. Because he's a sincere Big Boss follower. తనకి సిచ్యువేషన్స్ని బాగా అనలైజ్ చేసేవాడు, బాగా ఆడేవాడు. అండ్ ఈజ్ అ వెరీ గుడ్ ప్రెజెంటర్. సో తన పాయింట్ని ఎలాగైతే ప్రెజెంట్ చేయాలనుకుంటున్నాడో పర్ఫెక్ట్గా ప్రెజెంట్ చేసేవాడు. సమ్టైమ్స్ బాగా ఇన్మెచ్యూరిటీ అనిపించదు మాకు. అంటే ఎవ్రీ పర్సన్, ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక కిడ్ వర్షన్ అంటూ ఉంటాడు. అది ఎక్కడో దగ్గర బయటపడుతుంది. తన ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మేబీ అలా ఉండేవాడేమో కానీ, బట్ నామినేషన్స్ పరంగా, గేమ్ పరంగా మాత్రం హీ వాజ్ జెన్యూన్ ప్లేయర్. కళ్యాణ్ గారు లాస్ట్, ఉమాదేవి గారు, రిపీట్ ఉమాదేవి గారు.
ఉమాదేవి గారు మేబీ ఆవిడ వర్డ్స్ ఆవిడ లూజ్ అవ్వకుండా ఉండుంటే మాత్రం షీఈ్ అ వెరీ జెన్యున్ పర్సన్. అవును. ఉమా గారు చాలా జెన్యున్ పర్సన్, నిజం చెప్తున్నా. మనసులో ఏముండదు ఆవిడకి. అవును. కోపం వచ్చిందా, తిట్టేశారు, తర్వాత నువ్వు వెళ్ళి మాట్లాడు, షీల్ టాక్ టు యూ. అలా ఏం పెట్టుకోదు. ఓపెన్ హార్ట్, వెరీ వెరీ ఓపెన్ హార్ట్. గొడవ అంటే ఇప్పుడే అంతే, అక్కడ వరకే, అంతవరకే. నువ్వు వెళ్ళి సారీ చెప్పు, వదిలేస్తారు. ఎన్ని సందర్భాల్లో అప్పుడు షటప్ అన్నా సరే సారీ అనగానే వదిలేశారు. అవును. పెద్ద ఏమీ ఇష్యూ చేయలేదు ఆవిడ. రీజన్ ఏంటి అంటే షీఈ్ లైక్ దట్, అవును, వెరీ ఓపెన్ అండ్ జెన్యున్ పర్సన్. సో వర్డ్స్ లూజ్ అవ్వకుండా ఉంటుంటే మాత్రం ఉమా గారు చాలా కాలం చాలా వీక్స్ ఉండేవారు అని అనిపించింది. ఎస్. అండ్ ఫస్ట్ ఎలిమినేషన్ అయినా సరియు ఏమన్నా రీజన్ ఉంటుందా అన్న ఎలిమినేషన్ అవ్వడానికి? ఏమన్నా మీకు అనిపించదు ఫస్ట్ సరియు గురించి? అసలు సరియు అంటే లాస్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే వెళ్ళిపోయే ముందు రోజు కానీ బిఫోర్ రోజు కానీ సరియు ఓపెన్ అప్ అ లాట్. అవును. చాలా ఫైర్ అయ్యేది, ఎందుకు ఇలా చేస్తాం, ఎందుకు ఇలా అంటే ఫస్ట్ నుంచి కూడా అలానే ఉండుంటే బాగుండేదేమో. మేబీ సరియు ఎలాగైతే డిస్కస్ చేసిందో స్టార్టింగ్ ఫస్ట్ ఇనిషియల్ 4-5 days ఎలా అయితే ఉందో, మేబీ దట్ ఈస్ నాట్ ద సరియు పీపుల్ వర్ ఎక్స్పెక్టింగ్ అని అనిపించింది. సరియు అనగానే ఒక ఫైర్ బ్రాండ్, ఒక ఇచ్చి పడేస్తుంది అని, ఎగ్జాక్ట్లీ. సో మేబీ అది ఎక్స్పెక్ట్ చేశారేమో, అది లేకపోయేసరికి అన్నారు ఎందుకమ్మా నువ్వు కంట్రోల్ చేసుకోకు అని అన్నారు. బట్ దట్ వాస్ టూ లేట్, ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. ఎస్. అండ్ ఫైనల్గా క్వశ్చన్ అన్న, బిగ్ బాస్ హౌస్లో అంటే 4 seasons గత 4 seasons చూసుకుంటే టాప్ 5లో ఉన్న వాళ్ళందరికీ అంటే నేను చూసినంత వరకు అండ్ షో మేబీ వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని వాళ్ళ ప్లానింగ్స్ ఉంటాయి. మీ ప్లానింగ్స్ ఏంటి అంటే ఇట్స్ గుడ్ అండ్ బ్యాడ్ ఎలా ఉండబోతుంది? ఓకే, సో ప్లానింగ్స్ అయితే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళక ముందు అయితే నేను 2 projects అయితే ఒప్పుకున్నాను. అండ్ స్టార్ మా నుంచి కూడా ఒక ఆఫర్ ఉంది. సో త్వరలో అన్నీ నీకు తెలుస్తాయి. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఇంతవరకు తీసుకొచ్చారు. ఐ హోప్ ఐ విల్ కీప్ అప్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ విత్ ఆల్ మై వర్క్. అండ్ మీరు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. న్యూ కమర్స్ అందరికీ కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది డెఫినెట్లీ. ఎందుకంటే మీ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే స్టార్ట్అప్ వాళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ అవ్వాలి. సో వాళ్ళందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ.